अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जचरला टाइम्स न्यूज। वेयर हाउसिंग डेवलपमेंट एंड रेगुलेटरी अथॉरिटी के ताउन से पालम सुदर्शन गौड़ PACS चेयरमैन बादेपल्ली की सदारत में किसानों के लिए एक आगाही इजलास मुनक़िद किया गया। इस मौके पर WDRA के डायरेक्टर श्याम सुंदर ने खिताब करते हुए कहा कि किसान अपनी पैदा करदा फसल को मुनासिब कीमत मिलने तक तेलंगाना वेयर हाउसिंग के गोदामों में महफूज रख सकते हैं। जब बाज़ार में फसल की बेहतर कीमत दस्तियाब हो तो किसान अपनी फसल फरोख्त करके ज़्यादा मुनाफा हासिल कर सकते हैं। इन्होंने बताया कि गोदाम में ज़ख़ीरा शुदा धान या दीगर अजनास की मालियत का तयन किया जाता है और गोदाम मैनेजर की जानिब से एक टोकन जारी किया जाता है। इस टोकन की बुनियाद पर किसान अपनी फसल की मुकर्ररा मालियत के 80% तक बैंक कर्ज हासिल कर सकते हैं। श्याम सुंदर ने किसानों से अपील की है कि वो इस सहूलत से भरपूर इस्तेफादा करते हुए अपनी फसल को महफूज रखें और मुनासिब कीमत मिलने पर फ़रोख्त करें ताकि उन्हें बेहतर माली फ़ायदा हासिल हो। इजलास में बड़ी तादाद में किसानों ने शिरकत की और मुख्तलिफ मालूमात हासिल किए। పాలెం సుదర్శన్ గౌడ్ PACS చైర్మన్ బాదేపల్లి WDRA వాళ్ళు ఇక్కడ నిర్వహించినటువంటి రైతు అవగాహన సదస్సుకు మంచి స్పందన రావడం జరిగింది. ఇలాంటి రైతు సదస్సులు గ్రామాన జరిగితే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే రైతులు పండించిన పంటను ఒకేసారి మార్కెట్కు తీసుకొని రావడం వల్ల అమాలీల కొరత, రకరకాలైన ఇబ్బందులతోటి ధాన్యాన్ని శుభ్రపరచుకోలేక వర్షానికి తడబడి ఇబ్బందులు పాలవుతున్నారు. రావాల్సిన రేటు కన్నా తక్కువ ధరకే రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ఈ WDRA వాళ్ళు ఏదైతే ప్రోగ్రాం పెట్టిండ్రో ఇది చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే పండించిన పంటను రైతులు నేరుగా గిడ్డంగులలో భద్రపరుచుకొని మరి రేటు అనుకూలంగా వచ్చినప్పుడు వాటిని అమ్ముకుంటే రైతు నష్టపోకుండా ఉంటాడు. ఆ సౌకర్యం ఈ గిడ్డంగులలో ఉన్నదనే సంగతి చాలా మంది రైతులకు తెలియదు. ఈ విషయము గ్రామాన వెళ్ళి చెప్పినట్లయితే ప్రతి రైతుకు ఈ అవగాహన ఉన్నట్లయితే ఇది మంచి ఫలితాలను ఇస్తుందని నా అభిప్రాయం. మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచన చేసి విస్తృతమైనటువంటి ప్రచారం చేసి ఈ రైతులకు నష్టం జరగకుండా వారికి ధరలు వచ్చినప్పుడే అమ్ముకునే అవకాశం కల్పించడానికి ఇది ఒక శుభసూచకం అని అనిపిస్తుంది నాకు. దీన్ని రైతులు కూడా వినియోగించుకునేటట్ల మనం మోటివేట్ చేయాలని ఈ సందర్భంగా చేస్తున్నారు. అదేందుకు పెట్టమని కాదు, పెట్టాలి, కిరాయి తీసుకోవాలి, కిరాయి ఇవ్వాలి. వాళ్ళు జాగ్రత్త పరిచి మనకి ఇస్తారు. ఏమైనా డ్యామేజ్ అయితే వాళ్ళది ఎప్పుడు పెట్టలే. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కూడా బాగా రైతు నష్టపోవద్దు, రైతు అని అంటున్నాడు. కానీ ఈ రైతులు అర్థం చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పినాము. పోతావు రాములు తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అని చెప్పాల్సి కర్నూలు వయస్సు రైతు ఏంటిది For the latest news, please subscribe to our channel, like the video, and don't forget to share.